పోయాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఇక్కడెందుకు, లోపలికి రండి. నా కొడుకు పోయాడు. లుక్ మిస్టర్ ఈశ్వర్, ఇట్స్ ఓవర్. కేసు కోర్టుకు వచ్చి అంతా అయిపోయింది. అది నేను కావాలని చేసింది కాదు, తెలియకుండా జరిగిపోయింది. ఇట్స్ అన్ యాక్సిడెంట్. నా కొడుకు ఎందుకు? పెద్దడైన తర్వాత వాడు చాలా గొప్పవాడు అవుతాడు అనుకున్నా. నేను చేయలేకపోయినవన్నీ వాడు చేస్తాడనుకున్నా. దూరం చేసేసావు. వై మై సన్? ఏం కావాలి మీకు? నా నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నా బాధ మీకు అర్థం కావట్లేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు మీరు ఇలా రాకండి, బాగోదు. ప్లీజ్. నా బాధ మీకు ఇంకా అర్థం కావట్లేదు. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నా బాధ మీకు అర్థం కావాలి. అర్థం కావాలంటే బెదిరిస్తున్నారా? మీకు నా బాధ అర్థం కావాలి. లుక్, ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? వెళ్ళు. నా దగ్గర ఉన్నదంతా తీసుకుని నన్నే పో అని తిడుతున్నావా? తిట్లేదే, నువ్వే గొడవ చేస్తున్నావు. నీ గొడవ చేయట్లేదే. హలో అంకుల్. ఇమాన్, లోపలికి వెళ్ళు. నీ కొడుకును మాత్రం ముద్దు ముద్దుగా పెంచుతున్నావు. హే, స్టాప్ ఇట్. కానీ నా కొడుకు, నీ కొడుకుని నీ నుంచి దూరం చేస్తాను. రా, నీ కొడుకుని పోగొట్టుకుని నువ్వు నాతో పాటు శ్మశానంలో కూర్చో. అప్పుడు అర్థమవుతుంది నీకు నా నొప్పి, నేను పడే బాధ. పోరా. నీకు నా బాధ తెలియాలి. ఎక్స్క్యూజ్ మీ సార్, అక్కడెవరూ లేరు. వాళ్ళు వెకేట్ చేసి చాలా రోజులైంది. ఏయ్, మెల్లిగా. హాయ్ డాక్టర్. హాయ్. నిన్న ఇక్కడికి రావద్దని చెప్పానా? నీకోసం రాలేదే, నేను శాంతి కోసం వచ్చాను. డాక్టర్, ఏమైందో తెలుసా? చెప్తే మీరు అస్సలు నమ్మరు. కార్తిక్ కి ఫుల్ పవర్. అందుకే నేను స్పైడర్ మ్యాన్ పెయింటింగ్ వేస్తున్నా. చాలు. నువ్వే కదా చెప్పమన్నా. శాంతి, వెళ్ళి పడుకో. ఏయ్, సంధ్య, ఆగు, ఆగు, ఆగు. నిన్న నాలో ఎన్నో యాక్సిడెంట్స్ ఉన్నట్టుండి కార్ ఎక్కడం, బైక్ ఎక్కడం, కానీ నాకు మాత్రం ఏం కాలేదు. ఇంత పవర్ నాలో ఉందని నిన్నటి వరకు నాకే తెలియదు. ఈ సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, చిరంజీవి వీళ్ళందరికీ ఉంటుందే అలాంటి పవర్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? ఇదంతా నీ వల్లే. నిన్ను చూసినప్పటి నుంచే నాలో ఇలా జరుగుతుంది. ఫుల్ పవర్. ఉదాహరణకి ఆ కిటికీలోంచి నేను దూకాననుకో, ఏమవుతుంది? చస్తావు. అది మాత్రం జరగదు. నేను చావునే మోసగించగలను. ఐ కెన్ చీట్ డెత్. ఓ అలాగా? ఆ. అయితే ఓ పని చెయ్యి, ముందు వెళ్ళి దూకు. ఎమర్జెన్సీ వార్డ్ కిందే ఉంది, డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి పడతావు. నువ్వు మార్చర్ రెడీగా పెట్టు. ఓకే. సిస్టర్. ఎస్ డాక్టర్. బాడీకి ఫోన్ చేసి డైరెక్ట్ గా ఒక బాడీ వస్తుందని చెప్పు. చెప్పు ప్లీజ్ గో. వెయిట్, ఐల్ బి బ్యాక్. నో, కార్తిక్. శాంతి, నేను పెయింట్ చేయడం ఇంకా అవ్వలేదు. ఏ కార్తిక్. చెప్పరా కృష్ణ. రే కార్తీక్, తరుణ్ సినిమాకి 2 టికెట్లు తీసుకున్నాను, వచ్చి పికప్ చేసుకుంటాను. వేర్ ఆర్ యూ? బిల్డింగ్ మీద నుంచి దూకబోతున్నాను రా. ఇట్స్ ఆల్ రైట్. ఎప్పుడు దూకుపోతున్నావా? 9th ఫ్లోర్. 9th ఫ్లోరా? అవునరా, 9th ఫ్లోర్. రే ఓకే, తరుణ్ సినిమా నచ్చకపోతే మహేష్ బాబు సినిమాకి వెళ్దాం. ఏమంటావు? నేను ల్యాండ్ అవగానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తాను. ఓకే? ల్యాండ్. కార్తీక్ నో.
ఏంటి ఆటలుగా ఉందా? నేను చాలా సీరియస్ గా చెప్తున్నాను, దూకేస్తాను. చెప్పాక దూకు. డాక్టర్ శాంతి, శాంతి, సీనియర్ డాక్టర్ని పిలవండి. ప్రెషర్ చెక్ చేయండి తొందరగా. శాంతి, సంధ్య, ఐఎమ్ సారీ, ఇలా జరుగుతుందని నేను. వెళ్ళిపో, ఇక్కడ ఉండుకో. ఒక ప్రాణాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో నీకు అర్థం కాదు. నీకన్నీ జోకులే, ఆటలే. ముందుకి నుంచి వెళ్ళు. ఇంకెందుకు నించున్నావు? రా, పెళ్లి చేసుకుందామని పిలవడానికా? ఈ బటర్ఫ్లైలు చూపించడాలు, బిల్డింగ్ నుంచి జంప్ చేయడాలు ఇంకెవరితో నన్ను పెట్టుకో. ముందు ఓ డాక్టర్కి చూపించుకో, సైకాట్రిస్ట్కి చూపించుకో. ప్లీజ్ గో. సంధ్య, నా బుర్ర హీట్ ఎక్కే లెవెల్కి విపరీతంగా తిట్టిందిరా. కానీ తను ఏడుస్తూ తిట్టిందిరా. మరి నువ్వు నవ్వుతూ చెప్తున్నావు? తను తిట్టిన దాంట్లో అర్థం ఉందిరా. ఓ, అందుకే ఏమనలేకపోయాను. యా. నీకు ఆ చిన్నపిల్ల శాంతి తెలుసు కదా? తెలీదే. వెరీ స్వీట్ గర్ల్. ఓ, పైగా నన్ను పెళ్లి చేసుకుంటానంది. ఆ నిమిషాన కృష్ణ, నేనే ఏం చేయాలో తోచక తన్నుకుంటున్నాను. నాకే అలా ఉన్నప్పుడు పాప సంధికి ఎలా ఉంటుంది చెప్పు? వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. అందుకే యాడో నేను వదిలేశాను. చూసుకోరా, పడిపోతావు. రే, అసలు ప్రాబ్లం అదేరా. తను చూస్తే నాకు మాటలు రావట్లేదు. యాక్చువల్లీ తను నన్ను ఎందుకు తిట్టినట్టు? ఆ? నేను తనకి బాగా నచ్చాను కాబట్టే ఉత్తికి ఆరేసింది. that's okay రా. ఇట్స్ నాట్ ఓకే. ఓకే. మ్యాజిక్ చేసి మోసం చేస్తున్నాను అంది. ఏదిరా మోసం? సీతాకోక చిలుకలు ఎగిరినట్టు చూపించాను, అది మోసమా? ఇప్పుడు అక్కడ కార్తీక్ డో. కృష్ణ, తను ఒక విషయం చెప్పిందిరా. నాకు మతి స్థిమితం లేదట, వీళ్ళొక సైకియాట్రిస్ట్ కలవాలట. వద్దురా. కృష్ణ, నేను వెళ్ళి డాక్టర్ చూపించుకోవాలా? కృష్ణ, నీకు ఇళయరాజా మ్యూజిక్ వినిపిస్తుంది కదూ? యా డాక్టర్, ఫుల్గా ఇళయరాజా. తన్ని చూసినప్పుడల్లా మనసు నుంచి తన్నుకొని బయటకు వచ్చేస్తుంది. ఓ, ఏ పాట? ఆ. త త త త దారరారరా, నాన 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 నాన, చూపే ఓ నీ చూపే, తాకే ఓ నన్ను తాకే, తారరారరారరారరారరారరారే ఓ తరారే, నానే నో నన్నానే నన్ను. ఆత్మహత్యా ప్రయత్నం ఏమైనా చేసావా? నో. కార్తీక్, ఐ మెంట్ నీ వల్ల డెత్ ని చీట్ చేయడం వీలవుతుందని చెప్పావు కదా. బిల్డింగ్ నుంచి దూకడానికి ప్రయత్నించావా? చావుని ఎదిరించగలనని. ఆ. ఓ, బిల్డింగ్ నుంచి దూకాలని చూసావు. యు నో వాట్, ఐ థింక్ యువర్ ఇన్ లవ్. ఇదే డాక్టర్ నేను అందరికీ చెప్తున్నాను, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. అసలు ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. ఛ! ఇలాగే 20 years ago 1980s లో నాకు ఓ పాట వినిపించింది. ఏ పాట? నా హృదయమంత నీవే, పూజించు దేవి రావే. నైస్ సాంగ్ డాక్టర్. ఇళయరాజా. శోభ కూడా యాక్ట్ చేశారు కదా. ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ లవ్. కానీ ఏ అమ్మాయి నన్ను లవ్ చేయలేదు. అయ్యో, ఓ మై గాడ్, బాగా నొప్పి పుట్టుంటుంది.
ఆహా లుక్ అదంతా వదిలే. నువ్వు చేస్తున్నది కొంచెం ఓవర్గా ఉంది. వెరీ వెరీ ఫిల్మీ. అంతా సినిమా పక్కి. లవ్ డాక్టర్ లవ్. నువ్వు ఏ రోజైనా తన కళ్ళల్లోకి సూటిగా చూసి నీ మనసులో ఉన్నది చెప్పావా? లేదు డాక్టర్, తను నన్ను చూస్తేనే పారిపోతుంది, ఇక తన కళ్ళల్లోకి చూసి ఏం చెప్తాను? ట్రై చేయి, డెఫినెట్ గా ప్రేమిస్తుంది. ఇలాగే నేను ట్రై చేసి చివరికి కృష్ణుడి గుళ్ళో తన కళ్ళల్లోకి సూటిగా చూశాను. చూసి ధమాలని కాళ్ళ మీద పడ్డాను. అంతే. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు, ట్విన్స్, బాలకృష్ణ అండ్ రామకృష్ణ. నైస్ నేమ్స్ నైస్ నేమ్స్. ఎవరిలా ఉంటారు డాక్టర్? తనలాగే బాగా తెలివైన వాళ్ళు. నైస్, వెరీ నైస్, బ్రిలియంట్, ఎక్సలెంట్, ఫెంటాస్టిక్, సూపర్ డాక్టర్. రేపే తనని చూసి షో. యా, దట్స్ ద స్పిరిట్. గో ఫర్ ఇట్. కృష్ణుడి గుళ్ళోనా? క్యాథలిక్ చర్చ్. నా గురించి ఆలోచిస్తున్నట్టును? లేదు. నా కోసం ఎవరో సైట్కి వచ్చారని విన్నాను. ఇస్ దట్ యూ? హలో. నేను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అది చెప్దామనే వచ్చాను. నైస్, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, ట్విన్స్ ని కంటాను. నో లవ్ మ్యారేజ్.